యెస్. ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్‌ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్‌లోనికి మార్చాలి అంటే, రిపోర్టెడ్ పార్ట్‌లో ఉండేటువంటి కొన్ని పదాలను మనం తప్పనిసరిగా మార్చాలి అని చెప్పినాం. ఒక్కసారి నేను డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నటువంటి సెంటెన్స్‌ని ఇండైరెక్ట్ స్పీచ్‌లోనికి మార్చేటప్పుడు చేయవలసినటువంటి మార్పుల గురించి ప్రస్తావిస్తా. చూడండి, ఒక సెంటెన్స్ రాస్తున్నా. రాజు సెడ్ టు రవి, ఐ వాంట్ ఎ బుక్. రాజు సెడ్ టు రవి, ఐ వాంట్ ఎ బుక్. ఇది ఏ స్పీచ్‌లో ఉంది అంటే ఏం చెప్తాం? డైరెక్ట్ స్పీచ్‌లో ఉంది. సో, ఈ పార్ట్‌ని ఏమంటాం? రిపోర్టింగ్ పార్ట్. ఆ పార్ట్‌ని ఏమంటాం? రిపోర్టెడ్ పార్ట్. రెండిటిని సెపరేట్ చేస్తూ ఏ పంక్చుయేషన్ మార్క్ ఉంది? కామా ఉంది. రిపోర్టెడ్ పార్ట్ పైన ఉండేటువంటి పంక్చుయేషన్ మార్క్స్ ఏంటి? ఇన్వర్టెడ్ కామాస్. సో, ఇక్కడ స్పీకర్ ఎవరు? రాజు. రాజు ఏమైతాడు ఇక్కడ? సబ్జెక్టు. సో, లిజనర్ ఎవరు? రవి. రవి ఏమైతాడు ఇక్కడ? ఆబ్జెక్ట్. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఈ యాక్టివిటీని వర్బ్ అని అంటాం. ఇది రిపోర్టింగ్ పార్ట్లో ఉంది కాబట్టి ఈ వర్బ్ని ఏమంటామంటే రిపోర్టింగ్ వర్బ్ అని అంటాం. దీనిని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చడం ఎలా డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సెంటెన్సు మనం రకరకాల సెంటెన్సెస్ చెప్పుకున్నాం కదా. అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ అండ్ ఇంపరేటివ్ అని చెప్పుకున్నాం కదా. అందులో ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇక్కడేముంది? సబ్జెక్ట్ ఉంది. ఇక్కడేముంది? వర్బ్ ఉంది. మొదట సబ్జెక్టు, తర్వాత వర్బ్, చివర ఫుల్ స్టాప్ ఉంటే ఆ రకమైనటువంటి సెంటెన్స్ని ఏమని చెప్తాం మనం? అసెర్టివ్ సెంటెన్స్ అని అంటాం. ఇప్పుడు ఇది ఏ స్పీచ్లో ఉంది అంటే ఏం చెప్తాం? డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్తాం. ఇప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనం మార్చాలి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చాలి అంటే ఏ పదాలను మార్చాలి? వర్డ్స్ దట్ చేంజ్ ఇన్ రిపోర్టెడ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. ఏ పదాలను మనం మార్చవలసి ఉంటుంది? నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ని మనం మార్చాలి. మొదటి మార్పు రిపోర్టింగ్ పార్ట్లో వర్బ్ని మార్చాలి. వర్బ్ని మార్చాలి. ఎస్. సో, ఈ వర్బ్ ఎలా మారిపోతుంది అనేటువంటిది మనం డిస్కస్ చేస్తాం. ఇక రెండవది, రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో ఉన్నటువంటి కామాని లేదా సెమైకోలని తీసివేయాలి. ఇది రెండవ మార్పు. ఇది 1, ఇది 2. ఇక మూడవది, రిపోర్టెడ్ పార్ట్ తప్పనిసరిగా వేటితోనో కోట్ చేయబడి ఉంటుంది అంటే ఇన్వర్టెడ్ కామాస్తో కోట్ చేయబడి ఉంటుంది. సో, ఈ ఇన్వర్టెడ్ కామాస్ని తప్పనిసరిగా మనం తీసేయాలి. 3. నెక్స్ట్ 4వ మార్పు ఏంటి అంటే రిపోర్టెడ్ పార్ట్లో కొన్ని పదాలను మార్చి రాయాలి. చూడండి, ఇది ప్రొనౌన్ కదా, ఈ ప్రొనౌన్ను మారాలి. ఇది వర్బ్ కదా, ఈ వర్బ్ కూడా మారాలి. సో, ఓవరాల్గా మనం ఈ 5 రకాల మార్పులను చేసినట్లయితే ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చవచ్చు. ఓకేనా? ఒక్కసారి ఈ పదాలు ఏ విధంగా మారుతాయి అనేటువంటిది నేను మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి మార్పు దగ్గరికి వెళ్తున్నా. మొదటి మార్పు సరే, ఓవరాల్గా నేను ఇక్కడ ఒక్కసారి లిస్ట్ అవుట్ చేస్తా. ఏ పదాలు మారాలి? నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ మారడానికి ఛాన్స్ ఉంది. రిపోర్టింగ్ వర్బ్ మారడానికి ఛాన్స్ ఉంది. సో, ఇక రెండవది, సో పంక్చువేషనల్ మార్క్స్ నో సో మార్పులకు గురి అవుతాయి. అంటే రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో ఉండేటువంటి ఆ పంక్చువేషన్ మార్కును తీసేస్తాం. రిపోర్టెడ్ పార్ట్ పైన ఉండేటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సు అసెర్టివ్ కాకుండా మరి ఏ ఇతర సెంటెన్స్ అయినా కూడా, అంటే ఎక్స్క్లమేటరీ కానీ ఇంటరాగేటివ్ కానీ అయితే అది కూడా అక్కడ కూడా టోటల్గా అసెర్టివ్ సెంటెన్స్లోకి మార్చాలి రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పుకున్నాం కదా. రిపోర్టెడ్ స్పీచ్ యొక్క లక్షణాల్లో భాగంగా రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఖచ్చితంగా అసెర్టివ్ ఫామ్నే పొంది ఉండాలి అని చెప్పి ఉన్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాసు, ఆ తర్వాత కామా లేదా సెమైకోలన్, ఆ తర్వాత క్వశ్చన్ మార్కు, ఎక్స్క్లమేటరీ మార్కు ఏమీ ఉండవు. చివర ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది. సరే, మొత్తానికి పంక్చువేషన్ మార్క్స్ అన్నింటినీ మనం తీసేసి చివర ఒకే ఒక పంక్చువేషన్ మార్క్తో సెంటెన్స్ని ఎండ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేంటంటే ఫుల్ స్టాప్. ఇక రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ప్రొనౌన్స్ మారుతాయి. అండ్ దెన్ రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్స్ మారుతాయి. రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్స్ మారుతాయి. అండ్ దెన్ రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి అడ్జెక్టివ్స్ మారుతాయి మరియు అడ్వర్బ్స్ కూడా మారుతాయి. ఓకే, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ ఈ లిస్ట్ చెప్పేస్తాం కాబట్టి ఏది అడ్జెక్టివ్, అసలు వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్, వాట్ ఈస్ అన్ అడ్వర్బ్ అనేటువంటి డిస్కషన్ మీద మీరేం వర్రీ కావాల్సిన పనిలే. మొత్తానికి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్సు ఈ రకమైనటువంటి మార్పులను
కలిగి ఉండవలేను, అప్పుడు మాత్రమే అది సెంటెన్స్ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మారింది అని చెప్తాం. సో మొట్టమొదటి రిపోర్టింగ్ వర్బ్ దగ్గరికి వెళ్తాను నేను. రిపోర్టింగ్ వర్బ్ దగ్గరికి వెళ్తా. సో రిపోర్టింగ్ వర్బ్ ఏ రకమైనటువంటి మార్పులను తీసుకొని వస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని నేను చెప్తా. ఓకే, సో ఒక్కసారి ఈ చిన్న చార్ట్ చూడండి. సో సెంటెన్సెస్ ఎన్ని రకాలని చెప్పినాం? ఒకటి అసెర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. 4 రకాల సెంటెన్సెస్. ఓకేనా? రైట్. సో రిపోర్టింగ్ వర్బ్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి సబ్జెక్టుకు ఆబ్జెక్టుకు మధ్యలో ఉండేటువంటి వర్బ్. సరే, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది సెడ్గానే ఉంటుంది. ఏ మార్పులకు రిపోర్టింగ్ వర్బ్ ఏ రకమైన మార్పులకు గురి అవుతుంది అనేటువంటి డిస్కషన్లో ఉన్నాం. డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి వర్బు, రిపోర్టింగ్ వర్బు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది? సో అసెర్టివ్ సెంటెన్స్లో సెడ్ ఉంటే సెడ్గానే రాస్తాం. సెడ్ టు ఉంటే మాత్రం టోల్డ్గా రాస్తాం. సెడ్ టు ఎప్పుడు వస్తుంది అంటే ఈ పక్కన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సెడ్ టు వస్తుంది. ఆబ్జెక్టు లేకపోతే అప్పుడు సెడ్ వస్తుంది. ఈ చిన్న తేడాను గమనించాలి. అసెర్టివ్ సెంటెన్స్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఏది రిపోర్టింగ్ పార్ట్లో అప్పుడు వర్బ్ సెడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ ఈ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ అనేటువంటిది తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే, ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నిందంటే సెడ్ టు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎనీహౌ డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్డే. డైరెక్ట్ స్పీచ్లో సెడ్ టు ఉంటే మాత్రం ఇండైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ అవుతుంది. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో సే కానీ లేదా సేస్ కానీ ఉంటే సో ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సే కానీ లేదా సేస్ కానీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సే టు అని ఉంటే మాత్రం లేదా సేస్ టు అని ఉంటే మాత్రం సే టు కానీ లేదా సేస్ టు అని కానీ ఉంటే అప్పుడు అదేమైపోతుంది అంటే టెల్ అయిపోతుంది. ఓకేనా? ఎస్. సో చూడండి, అసెర్టివ్ సెంటెన్స్ అనేటువంటిది అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టింగ్ వర్బ్ ఏ రకమైన మార్పులకు గురి అవుతుంది? సెడ్ ఉంటే సెడ్డే ఎక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా. ఒకవేళ సెడ్ టు ఉంటే మాత్రం ఆ పక్కన టోల్డ్ వస్తుంది. ఇక్కడ సే ఉన్నా సేస్ ఉన్నా సేమ్ సేసే వస్తుంది. అయితే ఇక్కడ సే టు కానీ సేస్ టు కానీ ఉంటే అక్కడ మనకు టెల్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కామాను తీసేయాలి లేదా సెమైకోలను తీసేయాలి అని చెప్పినాం కదా. అసెర్టివ్ సెంటెన్స్లో ఆ సెమైకోలను లేదా కామాను తీసేసినప్పుడు రిపోర్టెడ్ పార్ట్కు మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ లేదా కనెక్టివిటీ తెగిపోతుంది కదా. ఆ కనెక్టివిటీని తిరిగి మనం ఉంచడం కోసం ఆ కామాను లేదా సెమైకోలను తీసేసినప్పటికీ దాని స్థానంలో దట్ అనేటువంటి ఒక కంజంక్షన్ని యూస్ చేయాలి. అసెర్టివ్ సెంటెన్స్ ఏదైనా ఒక అసెర్టివ్ సెంటెన్స్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ సే కానీ సెడ్ కానీ సేస్ టు కానీ ఉంటే అవే రూపము ఇండైరెక్ట్ స్పీచ్లోకి వస్తాయి. అయితే సేస్ టు, సే టు, సెడ్ టు ఉంటే మాత్రం వాటి ప్లేస్లో టెల్ కానీ టోల్డ్ కానీ టెల్స్ కానీ రావడానికి స్కోప్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనిస్తే సరిపోతుంది. ఓకేనా? అయితే అసెర్టివ్ సెంటెన్స్లో రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో ఒక కంజంక్షన్ రాయాలి. ఆ కంజంక్షన్ ఏంటంటే దట్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అదే ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వస్తే సెడ్ ఉంటే ఆస్క్డ్ అవుతుంది. సెడ్ కానీ సెడ్ టు కానీ ఆస్క్డ్ కానీ ఏమున్నప్పటికీ కూడా మనకి ఇక్కడ ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఎక్కడ రావాలి అంటే ఎస్ ఇండైరెక్ట్ స్పీచ్లో రావాలి. చూడండి, డైరెక్ట్ స్పీచ్లో సెడ్ కానీ సెడ్ టు కానీ ఆస్క్డ్ కానీ ఏమున్నా కూడా సెడ్ ఉన్నా సెడ్ టు ఉన్నా ఆస్క్డ్ ఏమున్నా కూడా సో మనకు అక్కడ ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ ఏమి రాసినా కూడా సెట్ అవుతుంది. అయితే ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ 2 రకాలుగా ప్రారంభమైతే, ఒకటి క్వశ్చన్ వర్డ్తో, రెండోది యాక్సిలరీ వర్బ్తో అని చెప్పినాం కదా. సో క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడితే మాత్రం అదే క్వశ్చన్ వర్డ్ అక్కడ కంజంక్షన్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఆ క్వశ్చన్ వర్డ్ను అలాగే రాయాలి. ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అదంతా కూడా క్లారిటీ వస్తుంది. అయితే ఒక యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడింది అనుకోండి ప్రశ్న, అప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ ఏం రాసినా కూడా మ్యాక్సిమం సెట్ అవుతుంది. అయితే ఏదైనా ఛాయిస్ ఉన్నప్పుడు వెదర్ రాయాలి, ఛాయిస్ లేనప్పుడు ఇఫ్ రాయాలి అనేటువంటి ఒక కన్క్లూజన్ని మనం చేయవచ్చు. అసెర్టివ్ సెంటెన్స్ అయితే రిపోర్టింగ్ వర్బ్ సే ఉన్నా సేస్ ఉన్నా మనకు సెడ్ ఉన్నా రైట్, సే ఉన్నా సేస్ ఉన్నా, సో సే టు ఉన్నా సేస్ టు ఉన్నా, సో సెడ్ టు ఉన్నా అది టోల్డ్గా మారిపోతుంది. ఇక సే ఉంటే సేనే, సేస్ ఉంటే సేసే అండ్ దెన్ సో చివర ఆబ్జెక్టు లేకపోతే సో వర్బ్ అనేటువంటిది సే కానీ సేస్ కానీ
సెడ్ కానీ అలాగే వచ్చేస్తుంది. చివరి ఆబ్జెక్ట్ ఉండి సే టు కానీ సేస్ టు కానీ సెడ్ టు కానీ ఉంటే అది టోల్డ్ అయిపోతుంది అనేటువంటి విషయం అసెర్టివ్ సెంటెన్స్లో. కంజంక్షన్ దట్ని ఉపయోగిస్తాం. యాజ్ ఫార్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ కన్సర్న్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మనకి సే ఉన్నా, సేస్ ఉన్నా, సెడ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా, ఆస్క్డ్ ఉన్నా మనకి ఆ వర్బ్ ఏమవుతుందంటే ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ అవుతుంది. అయితే ఇక్కడ కంజంక్షన్ అంటే రెండింటి మధ్యలో రిపోర్టింగ్, రిపోర్టెడ్ పార్ట్కి మధ్యలో కామా కానీ సెమికోలన్ కానీ ఉంటే తీసేయాలని చెప్తున్నాం కదా. ఆ తీసేసేటువంటి సందర్భంలో కనెక్టివిటీని మనం రీస్టోర్ చేయడం కోసం అక్కడ సో ఒకవేళ అది క్వశ్చన్ వర్డ్తో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే WH పదాన్ని అలాగే రాసేస్తాం, ఎందుకంటే WH పదం అక్కడ కంజంక్షన్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ అది యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే ఇఫ్ కానీ వెదర్ కానీ అక్కడ కంజంక్షన్గా మనం రాసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ఇంపరేటివ్ సెంటెన్సెస్, సో రిపోర్టింగ్ వర్బ్ సెడ్ ఉన్నా, సెడ్ టు ఉన్నా, సో మనం ఆ పక్కన రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ఆ రిప్రజెంటేషన్, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థాన్ని బేస్ చేసుకొని అది ఒకవేళ ఆజ్ఞ అయితే ఆర్డర్డ్ లేదా కమాండెడ్, అది ఒకవేళ ఏదైనా ఒక రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్, అది ఏదైనా సజెషన్ లేదా అడ్వైస్ అయితే గిన సజెస్టెడ్ అని పెట్టాలి. మరి ఆ రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్, ఇట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్, దానికి వేరే మార్గమేం లేదు. సో అది కొన్ని ఆజ్ఞలని, కొన్ని రిక్వెస్ట్ని మరియు కొన్ని సజెషన్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాక్టీస్ పార్ట్ తర్వాత ఉంటుంది కదా, అప్పుడు మీరు ఐడెంటిఫై చేద్దరు. కానీ మొత్తానికి సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే అది కమాండెడ్ కానీ, ఆర్డర్డ్ కానీ, అడ్వైజ్డ్ కానీ, సజెస్టెడ్ కానీ, లేకపోతే రిక్వెస్టెడ్ కానీ, ప్లీడెడ్ కానీ, సో ఏదో మనం ఒక రిపోర్టింగ్ వర్బ్గా మార్చాలి. అయితే కంజంక్షన్ దగ్గరికి వచ్చేసరికి సో మనం ఇంపరేటివ్ సెంటెన్స్ మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయి ఉంటుంది. V1 బేస్ ఫామ్ అన్నాం కదా, ఆ V1కి టుని యాడ్ చేయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ అయితే అప్పుడు నాట్ 2 + V1 బేస్ ఫామ్ వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ అయితే 2 + V1 బేస్ ఫామ్. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్లో భాగంగా వాటిని ఎక్స్పీరియన్స్ చేద్దరు. కానీ ఇక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటుంది. సో ఆ ఎక్స్క్లమేషన్ అనేటువంటిది ఆనందంతో కానీ, ఆశ్చర్యంతో కానీ, బాధతో కానీ మనం చేస్తాం కదా. ఆనందంతో అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ లేదా హ్యాపీనెస్ అని, అదే బాధతో అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ గ్రీఫ్ లేదా సారో అని, అదే ఆశ్చర్యంతో అయితే ఎక్స్క్లైమ్డ్ విత్ వండర్ ఆర్ సర్ప్రైజ్ అనేటువంటి వర్బ్స్ని ఇక్కడ మనం యూస్ చేస్తాం. సో ఇక్కడ కూడా కంజంక్షన్ దట్గానే యూస్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం యూస్ చేంజ్ చేయవలసినటువంటి వర్డ్స్ యొక్క డిస్కషన్లో ఉన్నాం కదా. రిపోర్టింగ్ వర్బ్ ఎలా మారిపోతుందో అర్థమైపోయింది. ఆ రిపోర్టింగ్ పార్ట్ తర్వాత కామాను తీసేసి ఏ కంజంక్షన్ పెట్టాలనో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. ప్రొనౌన్స్ మారాలి అని చెప్పినాం కదా, ఆ ప్రొనౌన్స్ ఎలా మారాలి? సో ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటాయి కదా. సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఉన్నింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ హీ కానీ షీగా కానీ మారిపోతుంది. హీగా ఎప్పుడు మారిపోతుంది, షీగా ఎప్పుడు మారిపోతుంది? సో ఈ ఫస్ట్ పర్సన్, సో ఇది ఫస్ట్ పర్సనే కదా, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఫస్ట్ పర్సన్. సో ఇవన్నీ కూడా సింగులర్ రిప్రజెంటేషన్స్, ఇవన్నీ కూడా సింగులర్ రిప్రజెంటేషన్స్, సింగులర్. సో ఇదేమి రిప్రజెంటేషన్? ఎస్ ఎస్ ఎస్, ఇవన్నీ కూడా ఏం రిప్రజెంటేషన్స్ అంటే ప్లూరల్ రిప్రజెంటేషన్స్. మొత్తానికి ఓవరాల్గా ఈ చార్ట్ అంతా కూడా దేనికి సంబంధించింది అంటే ఫస్ట్ పర్సన్కు సంబంధించినటువంటిది. చూడండి, సాధారణంగా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్, రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్ ఉన్నా, సెకండ్ పర్సన్ ఉన్నా అవి థర్డ్ పర్సన్కి మారిపోతాయి. ఇది జనరల్ రూల్. అయితే థర్డ్ పర్సన్కి మారిపోయేటప్పుడు మనకు జెండర్ని బేస్ చేసుకుని మస్కులైన్, ఫెమినైన్ ఉన్నాయి కదా. మగవాళ్ళు అయితే ఎట్లా, ఆడవాళ్ళు అయితే ఎట్లా అనేటువంటి అగైన్ వీ విల్ హ్యావ్ ఏ పర్టికులర్ డౌట్ కదా. సో దాన్ని క్లియర్ చేయడం కోసం నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీరు గమనించండి. చూడండి, సో ఫస్ట్ పర్సన్ సింగులర్స్ ఇవన్నీ కూడా, ఇవి ఫస్ట్ పర్సన్ ప్లూరల్స్. ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, వి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్కు సంబంధించినటువంటి ఈ చార్టు చూడండి, అన్ని థర్డ్ పర్సన్లోకి మారిపోతాయి. ప్లూరల్ అయితే ప్లూరల్, సింగులర్ అయితే సింగులర్. అయితే మరి మస్కులైన్, ఫెమినైన్, సో ఆడ మగ ఉంటారు కదా స్పీకరు మరియు లిజనర్స్లో, అప్పుడు ఎట్లా? చూడండి, ఫస్ట్ పర్సన్ ఉండేటప్పుడు సబ్జెక్ట్ను చూసి మనం మార్చాలి. సబ్జెక్ట్ను చూసి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి సో ఈ ప్రొనౌన్ని మార్చాలి. ఐ రిపీట్ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ప్రొనౌన్ అనేటువంటిది, రిపోర్టెడ్ పార్ట్లో ప్రొనౌన్ అనేటువంటిది ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే, సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం దానిని ఏ రకమైన ప్రొనౌన్ అంటే థర్డ్ పర్సన్ ప్రొనౌన్గా మార్చాలి కదా. ఫస్ట్ పర్సన్ ఉన్నా, సెకండ్ పర్సన్ ఉన్నా దానికి సంబంధించిన థర్డ్ పర్సన్లోనికి మార్చాలి కదా. మరి అలా మార్చేటువంటి సందర్భంలో హీ అవుతుందా, షీ అవుతుందా అనేటువంటి క్లారిటీ కోసం నేనేం చెప్తున్నాను అంటే, ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నట్లయితే మనకు రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ను అనుసరించి మార్చాలి. ఒక్కసారి నేను మన ఎగ్జాంపుల్కి వెళ్తా.
ఒకసారి చూడండి. ఎస్, రాజు సెడ్ టు రవి ఐ వాంట్ ఎ బుక్. ఓకేనా, రైట్. ఇక్కడ రండి. సో సెడ్ టు ఏమైపోతుంది అని చెప్పినాం, టోల్డ్ అయిపోతుంది. సెడ్ టు ఏమైపోతుంది, టోల్డ్ అయిపోతుంది. సో ఒకటోది, సో సెడ్ టు కాస్త టోల్డ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామా ప్లేస్లో అసెర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఏమొస్తుంది, దట్ వస్తుంది. ఓకేనా, ఈ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రొనౌన్స్ దగ్గరికి వస్తున్నా. ప్రొనౌన్ ఏముంది, ఐ ఉంది. ఐ అనేది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? ఫస్ట్ పర్సన్. ఐకి సంబంధించినటువంటి మై కానీ, మైన్ కానీ, సో మీ కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ పర్సన్ రిప్రజెంటేషన్స్ అవుతాయి. సో ఇక ఫస్ట్ పర్సన్ సింగులర్ రిప్రజెంటేషన్స్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రిప్రజెంటేషన్స్ వీ కానీ, అవర్ కానీ, అజ్ కానీ, అవర్స్ కానీ, ఇవన్నీ కూడా ప్లూరల్ రిప్రజెంటేషన్స్ అవుతాయి. మొత్తానికి ఫస్ట్ పర్సన్ ఉన్నింది అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ సబ్జెక్ట్ను అనుసరించి మనం మార్పులు చేయాలి. సబ్జెక్టు రాజు, రాజు మేల్ కదా, మరి ఐ హీ కానీ షీ కానీ అయిపోతుంది అన్నాం కదా. ఈ సెంటెన్స్లో ఐ ఏమవుతుంది, రాజు మగవాడు కాబట్టి సబ్జెక్ట్ అనుసరించి మనం మార్చాలి కాబట్టి ఐ ఏమవుతుంది అంటే హీ అవుతుంది. రైట్, ఐ ఏమవుతుంది, సో ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, హీ. ఒకవేళ రాజు కాకుండా రాణి ఉన్నింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, షీ అవుతుంది. అర్థమైపోయిందా? ఇచ్చినటువంటి సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్టు మేల్ అయితే ఆ సబ్జెక్ట్ను అనుసరించి మనం రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి. ఫస్ట్ పర్సన్ అయినా సెకండ్ పర్సన్ అయినా వాటికి సంబంధించిన థర్డ్ పర్సన్లోకి మారాలి. అంటే ఐ హీ కానీ షీ కానీ, మీ హిమ్ కానీ హర్ కానీ, మై హిజ్ కానీ హర్ కానీ. సో మైన్, సో మైన్ అనేటువంటిది హిజ్ కానీ హర్స్ కానీ ఇలా మారిపోతూ ఉంటుంది, అంటే థర్డ్ పర్సన్లోకి మారుతుంది. మరి హిజ్జా హర్రా, హీనా షీనా అనేటువంటి క్లారిటీ మీకు మిస్ అయినప్పుడు, సో ఒకవేళ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ రిపోర్టెడ్ పార్ట్లో ఉంటే, సో రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్ని అనుసరించి మార్పులకు గురి చేయాలి. ఐ ఉన్నిందంటే హీ కానీ షీ కానీ, ఒకవేళ సబ్జెక్టు మగ అయితే హీ, ఆడ అయితే షీ. సో మీ ఉంటే హిమ్ కానీ హర్ కానీ, మై ఉంటే హిజ్ కానీ హర్ కానీ, మైన్ ఉంటే హిజ్ కానీ హర్స్ కానీ, సో వీ ఉంటే దే, అండ్ దెన్ అజ్ ఉంటే దెమ్, అవర్ ఉంటే దైర్, అవర్స్ ఉన్నిందంటే దైజ్. అంటే ఫస్ట్ పర్సన్ అంతా థర్డ్ పర్సన్లోనికి మారేటప్పుడు రిపోర్టింగ్ పార్ట్లో సబ్జెక్ట్ను అనుసరించి మీరు మార్పులు చేయాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దండి. ఒకవేళ సెకండ్ పర్సన్ ఉన్నిందనుకోండి, యూ ఉంటే ఐ కానీ, హీ కానీ, షీ కానీ, దే కానీ ఏదైనా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ అనేటువంటిది ఒక పర్టికులర్ కేసులో మాత్రమే వస్తుంది. సో హీ, షీ, దే అనేటువంటి థర్డ్ పర్సన్. సో సెకండ్ పర్సన్ వచ్చింది అంటే, నో సెకండ్ పర్సన్ ప్రొనౌన్ కనపడింది అంటే ఎక్కడ, మనకి రిపోర్టెడ్ పార్ట్లో. సో మనం రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ను అనుసరించి మార్పులకు చేయాలి. సో షీ సెడ్ టు మీ యూ ఆర్ మై టీచర్. ఓకేనా, షీ సెడ్ టు మీ యూ ఆర్ మై టీచర్. ఓకే, సో షీ said to Raju, you are my teacher. They said to Rani, you are a good girl. ఓకేనా, సో ఈ రకమైన సెంటెన్సెస్ ఉన్నాయి. మనం చెప్పినటువంటి ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి మార్పుల ప్రకారము, సో షీ సెడ్ టు మీ అని ఉంది కదా, షీ టోల్డ్, ఇదొకటి మార్పులు గురి కావాలి కదా. టోల్డ్ మీ, కామా తీసేసి ఏం పెడతాం, దట్ పెడతాం. సో ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాం. ఇక్కడ యూ అనేది ఏ పర్సన్, సెకండ్ పర్సన్ అయితే రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ని చూసి మనం మార్పులకు గురి చేయాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ని చూసి, సెకండ్ పర్సన్ అయితే ఆబ్జెక్ట్ని చూసి మనం మార్పులు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు యూకి నో, ఎస్, మీకి ఇక్కడ సబ్జెక్టివ్ ఫామ్ రావాలి కదా, ఇది ఆబ్జెక్టివ్ ఫామ్, ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది కాబట్టి మీ. అయితే మనం దీనిని సబ్జెక్టు స్థానంలో రాస్తున్నాం కాబట్టి మీకి, మనం వాయిస్లో చెప్పుకున్నాం కదా. సో మీకి నో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుంది అంటే ఐ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఐ వస్తుంది. సో ఆర్, దాన్ని మనం డిస్కస్ చేస్తాం. మై ఏ పర్సన్ ఇది, ఫస్ట్ పర్సన్ ఉంటే మనం ఏం చూడాలి, సబ్జెక్ట్ చూడాలి. సబ్జెక్ట్ ఏముంది, లేడీ ఉంది కదా. సో మై ఏమవుతుంది, హర్. ఓకేనా, రైట్. సో షీ
షెడ్ టు రాజు, షెడ్ టు ఏమైపోతుంది, టోల్డ్ అయిపోతుంది. ఇక్కడ దట్ అవుతుంది. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయాలి. యు అన్నప్పుడు ఇక్కడ చూడాలి. యు రాజు కాబట్టి మగ కాబట్టి ఇదేమవుతుంది, హీ అవుతుంది. సో మై, సో షీ కదా, సో కాబట్టి ఇది హర్ అవుతుంది. అండ్ దెన్ దే సెడ్ టు రాణి, సో సెడ్ టు ఏమవుతుంది, టోల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ కామా తీసేసి దట్టు పెడతాం, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేస్తాం. ఇక్కడ యూ ఉంది కదా, సెకండ్ పర్సన్ ఇక్కడ నుంచి చూసి రాయాలి. సో సెకండ్ పర్సన్ మనకి ప్రొనౌన్ కనపడింది అంటే, సో ఇచ్చినటువంటి సెంటెన్స్లో రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్టుకు అనుగుణంగా మార్చాలి. ఆబ్జెక్ట్లో రాణి ఉంది కదా, సో ఇక్కడ రాణి ప్లేస్లో ఏమవుతుంది, షీ. అంటే ఐ కానీ, హీ కానీ, షీ కానీ, దే కానీ ఇవి మారడానికి ఛాన్సెస్ సో రిపోర్టింగ్ పార్ట్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ను అనుసరించి అనేటువంటి డిస్కషన్లో సో మనం ఈ విషయాలు చెప్పాలి. ఓకేనా. సో యూ ఐ కానీ, హీ కానీ, షీ కానీ, దే కూడా అవుతుంది. దే ఎప్పుడవుతుంది అంటే, సో రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో మనకి దెమ్ ఉన్నింది అనుకోండి, అప్పుడు యూ వచ్చింది అంటే అప్పుడు దెమ్ను అనుసరించి అది దే కావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే రైట్, నో ప్రాబ్లం. యువర్ ఉండిందంటే మై కానీ, హిస్ కానీ, హర్ కానీ, దేర్ కానీ అవుతుంది. సో యువర్స్ అని ఉంటే మైన్ కానీ, హిస్ కానీ, హర్స్ కానీ, దేర్స్ కానీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండేటువంటి స్లైడ్ని చదివి వినిపిస్తున్నా అనేటువంటి భావన మీకు ఏమైనా వచ్చి ఉంటే, మనం 30 నిమిషాలలోనే టోటల్గా కాన్సెప్ట్ని కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీకు ఏ రకమైనటువంటి డౌట్ వచ్చినా కూడా కామెంట్ రూపంలో చెప్తే నేను దాన్ని తిరిగి ఒక వీడియో రూపంలో కానీ, లేదు మీ కామెంట్ కిందనే ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏదైనా డిస్క్రిప్షన్ యాడ్ చేయడం కానీ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఒకవేళ థర్డ్ పర్సనే ఉన్నాయనుకోండి, అప్పుడు ఎట్లా పరిస్థితి? హీ షీ ఉంటే హీ షీ ఈనే, హిమ్ హర్ ఉంటే హిమ్ హర్రే, హిజ్ హర్ ఉంటే హిజ్ హర్రే, దే ఉంటే దేనే, దెమ్ ఉంటే దెమ్మే, దేర్ ఉంటే దేరే. ఓహో, ఫస్ట్ సెకండ్ పర్సన్లో ఉంటే థర్డ్ పర్సన్లోకి మారాలి, థర్డ్ పర్సన్లో ఉంటే దాన్ని అలాగే రాయాలి. ప్రొనౌన్స్ మీద క్లారిటీ వచ్చిందా? మనం ఏ పదాలని మార్చాలి అనేటువంటి డిస్కషన్లో ఉన్నాము. ఏ పదాలు మారడానికి ఛాన్స్ ఉన్నాయి చూడండి. ఏ పదాలు మారడానికి ఛాన్స్ ఉన్నాయి? రిపోర్టింగ్ ఓబు మారడానికి ఛాన్స్ ఉంది. అండ్ దెన్ పంక్చువేషనల్ మార్క్స్ కామాను, ఇన్వర్టెడ్ కామాస్ను తీసేయాలి. సో ఇంకా మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి అక్కడ క్వశ్చన్ మార్కు లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లమేటరీ మార్కును కూడా తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రొనౌన్స్ ఫస్ట్ పర్సన్ ఉన్నా, సెకండ్ పర్సన్ ఉన్నా వాటికి సంబంధించినటువంటి థర్డ్ పర్సన్లోకి పోవాలి. నెక్స్ట్ వర్బ్స్ ఎలా మారుతాయి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి చూడండి. సో వర్బ్స్కు సంబంధించి ఎస్, డైరెక్ట్ స్పీచ్లో వర్బు, మెయిన్ వర్బు V1 కానీ, V1కి ఎస్ కానీ, ఎస్ కానీ యాడ్ అయి ఉంటే అది V2 అయిపోతుంది. ప్రజెంట్ టెన్స్ ఉంటాయని పాస్ట్ టెన్స్లోకి అయిపోతాయని మొట్టమొదటి చెప్పి ఉన్నాను నేను. సో V2 ఉన్నిందంటే హ్యాడ్ ప్లస్ V3కి వెళ్ళిపోతుంది. అంటే పాస్ట్ టెన్స్లో ఉంటే V2 అనేటువంటిది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఉన్నింది అంటే సో అది దేంట్లోకి వెళ్ళిపోతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఒకవేళ యాము, ఈజు, ఆరు ఉన్నాయనుకోండి, ఇవి ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి బీ ఫామ్స్ కదా, అవి వాజు, వర్రు పాస్ట్ బీ ఫామ్స్ అయిపోతాయి. సో ఇవి ప్రజెంట్ బీ ఫామ్స్, అవి పాస్ట్ బీ ఫామ్స్గా మారిపోతాయి. సో ఒకవేళ పాస్ట్ బీ ఫామ్సే ఉన్నాయనుకోండి, వాజు, వర్రు, సో ఇది అక్కడ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ వస్తే ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్కి సంబంధించినటువంటి టెన్స్గా మారిపోతాయి. వాజు, వర్రు ఉన్నాయంటే హ్యాడ్ బీన్ అయిపోతాయి. ఓకే. సో నెక్స్ట్ డూ, డస్ ఉన్నాయనుకోండి, ఇది ప్రజెంట్కి సంబంధించింది, డిడ్ అయిపోతాయి. హ్యాజ్, హ్యావ్ ఉన్నాయనుకోండి, హ్యాడ్ అయిపోతాయి. ఒకవేళ హ్యాడే ఉన్నింది అనుకోండి అంటే పాస్ట్ టెన్స్లోనే ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్కి అయిపోతుంది. అండ్ దెన్ షల్లు, విల్లు, కెన్ను, మే లాంటి మోడల్ వర్బ్స్ రిప్రజెంటేషన్ వస్తే షల్లు షుడ్ అవుతుంది, కెన్ను కుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, విల్లు వుడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అక్కడ గమనించండి. ఒకవేళ మస్ట్ ఉంటే మాత్రం హ్యాడ్ టు అవుతుంది. సో ప్రజెంట్ టెన్స్లో ఉండేటన్ని పాస్ట్ టెన్స్ లేకపోతాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సో సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా రైట్. సో ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఇక పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ ఉండిందంటే అది ఆ సింపుల్ ఫ్యూచర్ ఉంటే పాస్ట్ ఫ్యూచర్గా మారిపోతుంది. విల్ ఉంటే వుడ్, షెల్ ఉంటే షుడ్, కెన్ ఉంటే కుడ్, మే ఉంటే మైట్, ఆ విధంగా. అండ్ దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉన్నిందనుకోండి, అక్కడ విల్లు వుడ్డుగా, షెల్లు షుడ్డుగా మారిపోతుంది. సో ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇది వర్బులకు సంబంధించినటువంటి విషయం అనమాట. సో వర్బ్స్ని మార్పులకు గురి అయితే అని చెప్పినాం. ఇక అడ్జెక్టివ్స్ అంటే యాక్చువల్గా మనం అడ్జెక్టివ్స్ని ప్రొనౌన్స్ లిస్ట్లోనే చెప్పేసినాం. ఏంటది? మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దైర్. వీటిని యాక్చువల్గా అడ్జెక్టివ్స్ అనాలి. అయితే
ఇవి అడ్జెక్టివ్స్ మరియు ప్రొనౌన్స్ లక్షణాలు రెండింటినీ కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని అడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటూ ఉంటాం. అయితే మై అనేటువంటిది హిజ్ హర్ అయిపోతుంది. సో అవర్ అనేటువంటిది దైర్ అయిపోతుంది. నో అండ్ దెన్ యువర్ అనేటువంటిది యువర్ కూడా దైరే అవుతుంది. అండ్ దెన్ హిజ్ హర్ అనేటువంటిది సో మనకి నో హిజ్ హర్రుగానే ఉంటుంది. సో ఒకవేళ అవర్స్ ఉంటే అది దెయిర్స్ అవుతుంది. నో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉంటే వాటిని థర్డ్ పర్సన్లోకి మారుస్తాం. ఏంటివి అడ్జెక్టివ్స్ గురించి చెప్పినాం. ఇక అడ్వర్బ్స్ మరికొన్ని అడిషనల్ వర్డ్స్ ఉన్నాయి. ఆ అడిషనల్ వర్డ్స్ని ఏ విధంగా మార్చాలి ఒక్కసారి దీన్ని చూడండి. సో అగో ఉనింది అంటే డైరెక్ట్ స్పీచ్లో అది బిఫోర్గా మారిపోతుంది. హియర్ ఉంటే దేర్, హియర్ అనేటువంటిది ఇక్కడ ఇది అడ్వర్బ్, ఇది అడ్వర్బ్. సో ఇది కూడా అడ్వర్బ్. ఇదేమో అడ్వర్బ్ ఆఫ్ టైం, ఇది అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో హెన్స్ ఉంటే ధెన్స్, ఇది ఓల్డ్ ఇంగ్లీషు పెద్దగా యూస్ చేయడంలే, ఒకసారి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ ఉంటే ఇమ్మీడియట్లీ, దిస్ ఉంటే దట్, అంటే నియరర్ ఉంటే ఫార్దర్, సో రిమోట్ని రిప్రజెంట్ చేయాలి. దీస్ ఉంటే దోస్, టుడే ఉంటే దట్ డే, ఇది కూడా అడ్వర్బ్ ఆఫ్ టైం ఇది. సో టు నైట్ ఉంటే దట్ నైట్, టుమారో ఉంటే ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే ఆర్ ద కమింగ్ డే ఇలా చెప్తాం. సో ఎస్టర్డే ఎస్, ఎస్టర్డే ఉంటే ద ప్రీవియస్ డే, ద డే బిఫోర్. సో టుమారో ఉంటే ద డే ఆఫ్టర్, సో ద నెక్స్ట్ డే, ద ఫాలోయింగ్ డే, ద కమింగ్ డే అనేటువంటి పదాలను ఉపయోగిస్తుంటాం. సో మీకు ఎన్ని రకాల పదాలను ఉపయోగిస్తారు అని చెప్పడానికి ఇది మల్టిపుల్ చాయిసెస్ ఎగ్జామినేషన్ కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కదా, మీరు ఈ పదాలలో ఏ ఒక్క పదాన్ని రాసినా కూడా మీకు ఆన్సర్ సెట్ అయిపోతుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. సో ఇప్పుడు నేను ఏ పదాలని మనం మార్చాలి అంటే రిపోర్టింగ్ వర్బ్ని మార్చాలి, పంక్చువేషన్ మార్క్స్ని మార్చాలి, ప్రొనౌన్స్ని మార్చాలి, వర్బ్స్ను మార్చాలి, అడ్జెక్టివ్స్ను మార్చాలి, అడ్వర్బ్స్ను మార్చాలి. ఈ విధంగా మార్చి డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనం మార్చాలా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చాలా అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసినాం. ఓకేనా. సో చూడండి, సెడ్ టోల్డ్ అయింది, సెడ్ టు టోల్డ్ అయింది. సో దెన్ యూ ఏమైంది, ఐ, ఆర్ ఏమవుతుంది అంటే వర్ అవుతుంది కదా, ఆర్ వర్ అవుతుంది. అయితే ఇక్కడ ఐ ఉంది కాబట్టి వాస్. సో హర్ టీచర్, సో చివర ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి ఫుల్ స్టాప్ పెడతాం. షీ సెడ్ టు మీ యు ఆర్ మై టీచర్, షీ టోల్డ్ మీ దట్ ఐ వాస్ హర్ టీచర్. షీ సెడ్ టు రాజు యు ఆర్ మై టీచర్, షీ టోల్డ్ రాజు దట్ he was her teacher. They said to Rani, you are a good girl. They told Rani that she was a good girl. So ఇవి మనం అసెర్టివ్ సెంటెన్సెస్ని వేటిలోనికి రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా మార్చాలా అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. రైట్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనం రిపోర్టెడ్ స్పీచ్లోనికి ఏ విధంగా మార్చాలి. ఇప్పుడు నేను ఇంటరాగేటివ్ సెంటెన్స్ తీసుకుంటున్నా. సో షీ సెడ్ టు రాణి వాట్ ఈజ్ యువర్ name. Probably she doesn't know the name of Rani, that's why she asked the name of Rani, Rani's name అడిగింది అనమాట. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదమ్మా, ఇది రిపోర్టింగ్ పార్టు, అది రిపోర్టెడ్ పార్టు, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది. అయితే ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ సెంటెన్సు ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అంటే మాత్రం రిపోర్టెడ్ పార్ట్ని బేస్ చేసుకొని మనం అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్తాం. చూడండి, సో ఇదేంటిది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సెడ్ టు ఏమవుతుంది, ఆస్క్డ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ కామన్ తీసేస్తాం, కామన్ తీసేస్తే కనెక్టివిటీ తెగిపోతుంది కదా, ఒక కంజంక్షన్ పెట్టాలి. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో క్వశ్చన్ వర్డ్స్తో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే అదే క్వశ్చన్ వర్డ్ని మనం ఇక్కడ కంజంక్షన్గా యూజ్ చేయవచ్చు. ఓకేనా. రైట్. సో ఇందులో ఈజ్ అనేటువంటిది ఏంటి, వర్బ్, యువర్ నేమ్ అనేటువంటిది ఏంటి, సబ్జెక్ట్ కదా. సో సబ్జెక్టు వర్బ్లను ఎక్స్చేంజ్ చేయాలి కదా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం అసెర్టివ్ సెంటెన్స్గా మార్చాలి అంటే రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండే సెంటెన్సెస్ అన్నీ ఏ ఫామ్లోకి, ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి మారాలి, అసెర్టివ్లోకి మారాలి కదా. మరి ఇప్పుడు దీన్ని అసెర్టివ్లోకి మార్చాలి అంటే సో వర్డ్ ఆర్డర్ని చేంజ్ చేయాలి కదా. సో
క్వశ్చన్లో అయితే మొదట వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. అసెర్టివ్ ఫామ్లోనికి మార్చాలి కాబట్టి మొదట సబ్జెక్టు తర్వాత వర్బ్ రాయాలి. సో అప్పుడు యువర్ ఏమవుతుంది, యువర్ సెకండ్ పర్సన్ కదా, ఇక్కడ చూడాలి ఆబ్జెక్ట్ ఏముంది, రాణి ఉంది కదా. సో కాబట్టి హర్ నేమ్ ఈజ్ ఏమవుతుంది, వాస్. క్వశ్చన్ మార్కును తీసేసి చివరి ఏం పెడతాం, ఫుల్ స్టాప్ పెడతాం. సో షీ ఆస్క్డ్ రాణి సో వాట్ హర్ నేమ్ వాస్. సో దిస్ ఈస్ ద వే టు చేంజ్ an interrogative sentence from direct speech to indirect speech. సరే, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఇంకొక రకం ఉంది కదా. సో షీ సెడ్ టు రాణి క్యాన్ యూ డ్రైవ్ ఏ కార్. సో ఆమె రాణిని అడిగింది, మీరు కారును డ్రైవ్ చేయగలరా అని. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి షీ ఆస్క్డ్ రాణి. సో కామన్ తీసేస్తాం. కామన్ తీసేసి యాక్సిలరీ వర్బ్తో ప్రారంభించబడినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయితే ఇఫ్ కానీ వెదర్ కానీ ఒక కంజంక్షన్ యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఇఫ్ని యాడ్ చేస్తున్నా. ఇఫ్, సో ఇది కదమ్మా వర్బు, ఇది కదా సబ్జెక్టు. సబ్జెక్టు వర్బ్లను ఎక్స్టెండ్ చేయాలి. యూ ముందుకు రావాలి, కెన్ తర్వాతకి పోవాలి. అయితే యూ ఏమవుతుంది, యూ సెకండ్ పర్సన్ ప్రొనౌన్ కదా, సెకండ్ పర్సన్ ప్రొనౌన్ కాబట్టి అదో ఇక్కడ ఆబ్జెక్ట్ని, రిపోర్టింగ్ పార్ట్లో ఆబ్జెక్ట్ని చూడాలి. ఆబ్జెక్టు ఫిమేల్ కదా, ఫెమినైన్ కదా. సో కాబట్టి ఆ యూ హీ కానీ షీ కానీ అవుతుంది. మనం ఒకసారి చార్ట్ని చూసినట్లయితే మరి ఇక్కడ హీ రాయన షీ రాయన రాణి కదా. కాబట్టి షీ కెన్ ఏమైపోతుంది, కుడ్ డ్రైవ్ ఏ కార్, చివర ఫుల్ స్టాప్. ఇన్వర్టెడ్ కామర్స్ ఎటువంటి పరిస్థితుల్లో రాయకూడదు. షీ సెడ్ టు రాణి వాట్ ఈస్ యువర్ నేమ్, షీ ఆస్క్డ్ రాణి వాట్ హర్ నేమ్ వాస్. ఇది రిపోర్టెడ్ స్పీచ్. షీ సెడ్ టు రాణి కెన్ యూ డ్రైవ్ ఏ కార్. సో అదే రిపోర్టెడ్ స్పీచ్లోకి వస్తే షీ ఆస్క్డ్ రాణి ఇఫ్ షీ కుడ్ డ్రైవ్ ఏ కార్. ఇది సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే ఎలా ఉంటుంది చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే చూడండి. సో షీ ఆస్క్డ్, యా లెట్ ఇట్ బి చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్. షీ సెడ్ టు హర్ బ్రదర్ కమ్ హియర్. ఇది అనుకుందాం. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి ఒక సెంటెన్స్. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోనికి లేదా రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చాలి అంటే మనం చేయవలసినటువంటి మార్పులు ఏంటి. సో చూడండి, సెడ్ టు ఉంది కదా, సెడ్ టు ఇంపరేటివ్ సెంటెన్స్లో సెడ్ టు అయితే రిపోర్టెడ్ పార్ట్లో అది ఉపయోగించినటువంటి విధానాన్ని, ఆ ఉపయోగించిన పదాల యొక్క అర్థాన్ని బేస్ చేసుకొని అది కమాండా, రిక్వెస్టా, సజెషనా అని మనం ముందే డిసైడ్ అయిపోయి దానికి సంబంధించినటువంటి వర్బ్ను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో కమ్ హియర్ అంటే ఆజ్ఞాపించినట్లు కదా, అక్క పెద్దది, సో తమ్ముడు చిన్నోడు ఆమె తమ్మునికి సో మనం చాలా కొలక్వియల్గా ఇటరా అని కమాండ్ చేస్తుంది కదా. సో కాబట్టి షీ ఆర్డర్డ్ హర్ బ్రదర్. సో ఆర్డర్డ్ లేకపోతే మీరు కమాండెడ్ పెట్టినా కూడా ఇబ్బంది లేదు. మధ్యలో ఉండేటువంటి కామన్ తీసేయాలి కదా, అది ఉండకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. మరి కామన్ తీసేస్తే ఈ పార్ట్కి ఆ పార్ట్కి కనెక్షన్ తెగిపోతుంది కదా. ఆ కనెక్షన్ మెయింటైన్ చేయడానికి, రీస్టోర్ చేయడానికి మళ్ళీ కంజంక్షన్ యూజ్ చేయాలి కదా. ఆ కంజంక్షనే TO2ను పెట్టండి. ఓకేనా. సో కమ్ అనేటువంటిది కమ్. సో హియర్ ఏమవుతుంది, THERE దేర్, రిమోట్ సెన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి అడ్వర్బియల్ ప్లేస్ ఆఫ్ అడ్వర్బ్ని మనం యూజ్ చేయాలి. సో షీ ఆర్డర్డ్ హర్ బ్రదర్ టు కమ్ దేర్. ఓకేనా. సో V1 ఉంటే ఒక్కసారి మీరు టేబుల్ క్లారిటీ ఉంది కదా, ఎస్ ఒక్కసారి చూడండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో సో కమాండ్ అయితే ఆర్డర్డ్ లేదా కమాండెడ్ అని పెట్టి సో V1 వచ్చింది అంటే 2 + V1గా రాయాలి. ఒకవేళ ఇచ్చినటువంటి సెంటెన్స్లోనే నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ ఉంటే ఎలా చేయాలి చూడండి. సో షీ సెడ్ టు హర్ బ్రదర్ డోంట్ కమ్ హియర్. ఓకేనా. ఇలా నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినటువంటి దాంట్లోనే డైరెక్ట్ స్పీచ్లోనే నెగిటివ్ సెంటెన్స్ ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది, షీ ఆర్డర్డ్ హర్ బ్రదర్ నాట్ టు కమ్ హియర్.
ఎస్, హియర్ ఏమైపోతుంది, దేర్ అవుతుంది. ఓకేనా, నాట్ టు కమ్ దేర్. డూ ఎట్టబోయింది, సో కమ్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ కమ్ కదా, సో దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెగటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు మాత్రమే డూ బయటకు వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్లో డూ పోయి మళ్ళీ మెయిన్ వర్బ్ V1తో కలిసిపోతుంది. కమ్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ V1, కేమ్ ఈజ్ ఈక్వల్ టు కేమ్ డిడ్ ప్లస్ V1, కమ్స్ ఈజ్ ఈక్వల్ టు డజ్ ప్లస్ V1. సో ఆ చిన్న రిప్రజెంటేషన్ని మీరు పదే పదే గుర్తుంచుకుంటూ ఉండాలి. ఇక నేను ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లోకి వెళ్ళిపోతున్నా. సో ఒకవేళ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనకి రేపటి ఎగ్జామినేషన్లో అడిగినట్లయితే దాన్ని ఏ విధంగా మనం రిపోర్టెడ్ స్పీచ్లోనికి మార్చాలి చూడండి. రాజు said to Ravi, what a cute baby she is. ఈ రకంగా ఉంది. ఎస్, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఓకే, వాట్ ఎ క్యూట్ బేబీ షీ ఈజ్, ఇది రిప్రజెంటేషన్. సో దీన్ని బేస్ చేసుకుని ఇది ఏ రకమైన సెంటెన్స్, ఇది చివరి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, సో కాబట్టి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే, ఇది రిపోర్టింగ్ పార్టు, అది రిపోర్టెడ్ పార్టు, కామాలు, ఇన్వర్టెడ్ కామాస్లు, సబ్జెక్టులు, ఆబ్జెక్టులు, రిపోర్టింగ్ వర్బ్, దీనంతా బేస్ చేసుకొని ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని చెప్పవచ్చు అనమాట. రైట్, సో ఇక్కడ మనం దీనిని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి. చూడండి, రిపోర్టింగ్ వర్బ్ మారిపోతుంది కదా, రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు కాస్త అదేది వాట్ ఏ క్యూట్ బేబీ షీ ఈజ్. సో ప్రాబబ్లీ ఒక హ్యాపీనెస్ అనుకుందాం, ఎంత అందంగా ఉంది పాప, హ్యాపీనెస్ అనుకుందాం. సో రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ ఏదైతే అది. సో హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్, సాడ్ అయితే సాడ్, సారో అయితే సారో, సాడ్నెస్, సారో, గ్రీఫ్ ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు. సో హ్యాపీనెస్, జాయ్ లాగా. సో ఒకవేళ సర్ప్రైజ్ అయితే సర్ప్రైజ్ని కూడా మీరు ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ ఆర్ వండర్ అని చెప్పవచ్చు. ఓకే, రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, రవి దట్ వాట్ ఎ క్యూట్ బేబీ షీ ఈజ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, షీ కదా, సో ఇది సబ్జెక్ట్ కదమ్మా, ఇది వర్బ్ కదా. సో ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మనం అసెర్టివ్ సెంటెన్స్గా మార్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడ. సో కాబట్టి షీ ఈజ్ అ వెరీ క్యూట్ బేబీ, ఫుల్ స్టాప్. సో రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ టు రవి దట్ షీ ఈజ్ అ వెరీ క్యూట్ బేబీ. సో ఆమె చాలా క్యూట్గా ఉంది అనేటువంటి ఒక అర్థాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ సెడ్ కానీ సెడ్ టు కానీ ఉంటే ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ ఆర్ సారో అని చెప్పినాం కదా. సో దానిని మనం ఓకే, ఎస్, రాజు ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ టు రవి దట్ షీ ఈజ్ అ వెరీ క్యూట్ బేబీ. సో ఇది మనం రిప్రజెంట్ చేసేటువంటి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ విధంగా అసెర్టివ్ సెంటెన్స్ని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ని, ఇంపరేటివ్ సెంటెన్స్ని మరియు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని మనం వాటికి సంబంధించినటువంటి రిపోర్టెడ్ ఫామ్స్లోకి మారుస్తాం. మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ మరియు రెండు పార్ట్ల మధ్య ఉండే కంజంక్షన్, రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి ప్రొనౌన్స్, రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి వర్బ్, రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి అడ్జెక్టివ్స్, రిపోర్టెడ్ పార్ట్లో ఉండేటువంటి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ లేదా అడ్వర్బ్ ఆఫ్ టైమ్ లాంటి పదాలని మీరు జాగ్రత్తగా గమనించి వాటి మార్పులకు గురి చేసి పంక్చువేషన్ మార్క్స్ పరంగా కూడా రిపోర్టెడ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండేటువంటి సెంటెన్స్ తప్పనిసరిగా ఫుల్ స్టాప్తోనే ఎండ్ కావాలి అంటే అసెర్టివ్ ఫామ్లో ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే సరిపోతుంది.